ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు వీడియోలో అయితే కుబేరుని కథ ఏంటో తెలుసుకుందాం. కుబేరునికి కూడా ఒక కథ ఉంటుందా అని ఆశ్చర్యపోకండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక నేను మీ స్నేహవల్లి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, కుబేరుడు డబ్బుకు, సంపదకు, సకల ఐశ్వర్యాలకు అధిపతి కదా. ఆయన్ని పూజిస్తే మన సమస్యలన్నీ తొలగిపోయి మంచి సంపద చేకూరుతుందని చెప్పి భక్తుల నమ్మకం. అటువంటి కుబేరుడు శివపురాణం ప్రకారం గత జన్మలో ఒక దొంగ. అతని పేరు గొన్నిది. ఎక్కువగా దొంగతనాలు చేస్తూ బ్రతికేవాడు. ఒకసారి ఒక ప్రదేశంలో శివాలయంలో బంగారు ఆభరణాలు, డబ్బు, వజ్రవైడూర్యాల్ని చూస్తాడు. వెంటనే ఎలాగైనా ఆ సంపదనంతా దొంగిలించాలి అని చెప్పి ఒకసారి ఆ ఆలయంలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో శివాలయంలో ఉన్న దీపం ఆరిపోతుంది. దీపం ఆరిపోయింది అన్న విషయాన్ని గమనించిన కుబేరుడు దాన్ని వెలిగించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఆ దీపం వెలగదనమాట. వెంటనే కుబేరుడు తన చొక్కాను చింపి మంట పెట్టి దీపాన్ని వెలిగిస్తాడు. అప్పుడు దీపం వెలుగుతుంది. దీనికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యి గణాల్లో ఒక అధిపతిని చేస్తాడు. దీంతో అతను తర్వాత జన్మలో కుబేరుడిగా పుట్టి సంపదకు రక్షణగా ఉంటాడనమాట. ఇదండి అసలు కుబేరుని కథ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.